హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ పొందాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్. నా పేరు మహబూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యూట్యూబర్ క్రియేటర్స్ కోసం బెస్ట్ లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ యాదో చూద్దాం. నేను యూజ్ చేసేది కూడా మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీ దగ్గర బ్రౌజర్ ఉంటే బ్రౌజర్ ఆన్ చేయండి. ఆన్ చేసాక మీకు లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి కంప్యూటర్లో కూడా దొరుకుతాయి, అలాగే మీకు మొబైల్స్లో కూడా దొరుకుతాయి. మొబైల్స్లో ఏమంటే మనకి చాలా ఫీచర్స్ ఉండవు. ఓకేనా, మీకు మీ దగ్గర డెస్క్టాప్ పీసీ అలా ఉంటే మీ దగ్గర సాఫ్ట్వేర్స్ లైవ్ స్ట్రీమింగ్వి ఉంటే బాగా యూజ్ చేసుకోవచ్చు మీరు లైవ్ స్ట్రీమింగ్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం సర్చ్ బార్లో ఓబీసీ అని ప్రెస్ చేద్దాం. ఓబిఎస్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే మీకు ఓబిఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏమంటే ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే, మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఏం కొట్టాం, ఓబిఎస్ ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ అని కొట్టాం కదా, ఓబిఎస్ అని షార్ట్కట్లో. మనం ఇక్కడ చూసి అదే .com పడితేనే మనం దాంట్లో నుంచి చేస్తేనే మనకి చాలా ఫ్యూచర్స్ ఉంటాయి, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం ఇక్కడ చూసే ఫైల్ హాట్స్.com సోర్స్ 4 ఉంది, అలాంటి దానిలో చేసుకోవద్దండి. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు యాక్టివేట్ ఫ్రీ అలా ఏం ఉండదు, ఫ్రీ ఇది. మీరు యాక్టివేట్ బై చేసే అవసరం ఉండదు. ఓకే, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే మీకు ఇలా అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ దగ్గర లీనక్స్ సాఫ్ట్వేర్ ఉంటే లీనక్స్ ప్రెస్ చేయండి. అలాగే మ్యాక్ ఓఎస్ ఉంటే మీ దగ్గర యాపిల్ ల్యాప్టాప్స్ ఉంటే దానికి సాఫ్ట్వేర్ కూడా దొరుకుతుంది. మనది విండోస్ కదా మామూలుగా, అంటే ఇక్కడ డౌన్లోడ్ ఇన్స్టాలర్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే చాలు మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మీకు డౌన్లోడ్ అయిపోయాక ఇలా ఎలా ఉంటుందంటే చూపిస్తా. ఫైల్ మేనేజర్లో పోదాం. మనం డౌన్లోడ్స్లో పోయి మనకి ఇది ఎలా అంటే ఇక్కడ చూసారా ఓబీసీ అని. మీ సిస్టమ్స్లో వీక్రెడిట్స్ C++ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి 4 MB 2 MB అలా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇది ఓబిఎస్ ఉంది కదా, మేము చూపిస్తాం మీకు. దీని మీద ప్రెస్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఇక్కడ ఎస్ రికమెండెడ్ అని ప్రెస్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమంటే ఇలా రాకుండా కొంతమందికి ఈ సాఫ్ట్వేర్ మీకు రాదు, సపోర్ట్ చేయదు. మీరు C++ అనే సంథింగ్ ఫైల్స్ ఉంటాయి, 2 64 బిట్ది మళ్ళీ వచ్చేసి 86 బిట్ది, అవి ఇస్తాడు. ఎస్ ప్రెస్ చేయండి. మీరు ఎస్ అని వస్తుంది. ఎస్ ప్రెస్ చేస్తే వాడే తీసుకుపోతాడు మీకు వెబ్సైట్లో. మీరు అక్కడ ఉంటాయి, మీరు 84 బిట్ది 84 బిట్ది 64 బిట్ది 86 అవి డౌన్లోడ్ చేసుకోండి. చేస్తేనే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, రీస్టార్ట్ చేసేయండి ల్యాప్టాప్ అనేది. మీరు మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది మీకు. అగ్రీ అని ప్రెస్ చేయండి, అంతే చాలు. నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నా, అందుకే చేయడం లేదు ఇప్పుడు. ఓకే, అంతా అయిపోయాక ఇన్స్టాల్ అంతా అయిపోయాక ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఓబిఎస్ స్టూడియో అని, దాని మీద ప్రెస్ చేయండి, డబుల్ క్లిక్ ప్రెస్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యాక్టివేట్ బై చేసు అని అడగదు, కిరికిరి ఉండదు. కొన్ని డమ్మీ యాప్స్ ఉంటాయి, అవి వేస్ట్. ఓకేనా, ఇది వచ్చేసి నాకు బెస్ట్. నేను యూజ్ చేసేది ఇదే. ఎప్పుడైనా నేను గేమ్స్ పెడుతూ ఉంటాను మండే మీరు చూస్తూ ఉండండి నచ్చితే. ఓకే, అంటే నేను MSTS ట్రైన్ సిమ్యులేటర్, ఇండియన్ ట్రైన్ సిమ్యులేటర్ పెడతా. అలాగే నా దగ్గర ట్రైన్ సిమ్యులేటర్ 2016 ఉంది, అది పెడతా. అలాగే ఫార్ క్రై ప్రీమల్ కూడా ఉంది, అది కూడా పెడతా. ఓకే, మీకు ఇష్టం ఉంటే మీరు చూస్తూ ఉండండి. నేను పెట్టేది ఎప్పుడంటే మండే. ఓకే, మనం ఎలా అంటే టైమింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోకూడదు వీడియోస్ అనేవి. ఓకే,
ఫ్రెండ్స్ మనకి అప్పుడప్పుడు ఇక్కడ ఈ యాప్ అనేవి కొన్ని యాప్స్ ఉంటాయి, అవి మరసంగా ఓపెన్ కావు. అప్పుడు ఏం చేయాలంటే నాది ఇప్పుడు ఓపెన్ కాలేదు, అందుకు చూపిస్తున్నా. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఎస్ అని ప్రెస్ చేయండి. ఓపెన్ అవుతుందేమో చూసాం. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అలా చేస్తేనే ఓపెన్ అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ రాలేదని అన్ఇన్స్టాల్ చేశారు. ఓకే, చూసారా, ఓపెన్ అయింది. మనకి వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, మనకి ముందే ఇట్లా రాదు. నేను చూపిస్తా ఎట్లా వస్తుందంటే, ఓకే, మనకి ఇలా బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. ఇలా వచ్చేసి సెన్స్ అని ఉంటాయి, మళ్ళీ వచ్చేసి ప్లస్ మార్క్ మైనస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈడొచ్చి మనం ఏం చేయకూడదు, వదిలేసేయాలి. ఇది ఇక్కడ చూసారా, ప్లస్ మార్క్ మైనస్ అని ఉంది. ప్లస్ మీద వస్తాయండి. ఇక్కడ వస్తే మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలా, మీరు ఒకవేళ ఉత్త ఆడియో పెట్టాలనుకుంటే ఆడియో, లైవ్ స్ట్రీమింగ్లో పెట్టాలనుకుంటే ఆడియో పెట్టండి. ఓకే, మళ్ళీ వచ్చేసి ఆడియో ఇన్పుట్ మామూలుగా మన మైక్రోఫోన్ది కావాలంటే మైక్రోఫోన్, అవుట్పుట్ అంటే స్పీకర్స్ది. ఓకే, బ్రౌజర్ సోర్స్ అంటే బ్రౌజర్ దాంట్లో యూజ్ చేసేది. ఇది వచ్చేసి డిస్ప్లే క్యాప్చర్ అంటే అవుతుందా చూడండి, డిస్ప్లే క్యాప్చర్ అవుతుంది. ఓకే అని ప్రెస్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి ఫుల్ స్క్రీన్ ప్రెస్ చేయండి, ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. ఇక్కడ చూసారా వచ్చింది. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీకు మైక్ది నేను మాట్లాడుతుండేది కనిపిస్తుందా. ఓకే అంటే మళ్ళీ వచ్చేసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వద్దంటే తీసేయండి, కావాలంటే పెట్టుకోండి అంతే. డెస్క్టాప్ ఆడియో అంటే డెస్క్టాప్ ఆడియో, వద్దంటే వద్దు. ఓకే, మనకి డిస్ప్లే క్యాప్చర్ వచ్చాము కదా, డిస్ప్లే వచ్చేసిందా. ఇవి మళ్ళీ వచ్చేసి మీకు మీ గేమ్ ఆడేది క్యాప్చర్ చేయాలనుకుంటే గేమ్ చేయండి. మామూలుగా మీరు డిస్ప్లే అని పెట్టేసి మీరు గేమ్ క్యాప్చర్ చేస్తే మరసంగా రాదు గేమ్, మీకు లైవ్ స్ట్రీమింగ్లో మరసంగా రాదు. ఓకే, అలా చేయొద్దండి. మీరు గేమ్ ప్లే చేస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్లో అంటే గేమ్ క్యాప్చర్ అని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి మల్టీ అడాప్టర్ క్యాపిటల్ ఇవన్నీ చేయొద్దండి ఏమీ. ఓకే, అల్లు ట్రాన్స్ఫర్ ఏముందో అదే ప్రెస్ చేయండి. వాళ్ళు వచ్చేసి అంతే ఫ్రెండ్స్. ఓకే అని ప్రెస్ చేస్తే చాలు. ఇక్కడ గేమ్ క్యాప్చర్ ఉంది, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇది క్యాప్చర్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం రాదు అది. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైంది అనుకుంటా. మీరు ఇవన్నీ స్టార్ట్ చేశాక మీరు లైవ్ స్ట్రీమింగ్ ఎలా పెట్టాలంటే ఇక్కడ ఉంది కదా స్టార్ట్ స్ట్రీమింగ్ అని, దాన్ని ప్రెస్ చేస్తే చాలు. మళ్ళీ వచ్చేసి మీరు స్టార్ట్ రికార్డింగ్ అని ప్రెస్ చేసాక కూడా సరిపోతుంది. మీరు రికార్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ వచ్చేసి స్టూడియో మోడ్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే కట్ కొన్ని ఉంటాయి, మీరు ఎడిట్ చేసుకోండి, అవి చేసుకోండి, చూడండి, నచ్చుతుంది కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్. స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఉంది కదా, ఆగండి మళ్ళీ చూపిస్తాను నేను. స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అండి ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది ఇది. ఏమి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం స్టార్ట్ స్ట్రీమింగ్ అని ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్ అడుగుతాడు. ఏమని అంటే మీరు దాంతో చేస్తారో, మీరు ఫేస్బుక్లో పెట్టాలనుకుంటున్నారా, ట్విట్టర్లోనా, లేకపోతే యూట్యూబ్లోనా అని చెప్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. మీరు దాంట్లో పెట్టుకోవచ్చు. నాకు యూట్యూబ్లో కావాలా అని యూట్యూబ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉంటుంది యూట్యూబ్ అని. నాకు రావడం లేదు, ఎట్లా చూపిస్తాను లేదో. ఓకే చూడండి, ప్లీజ్ సెక్యూర్ సెట్టింగ్స్ టు కన్ఫర్మ్ వ్యాలిడ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ ఏమంటే మనకి స్టార్ట్ స్ట్రీమింగ్ అని ప్రెస్ చేస్తే చాలు, మీకు యూట్యూబ్ అన్నీ చాలా వస్తాయి. అక్కడ యూట్యూబ్ అని ప్రెస్ చేస్తే యూట్యూబ్లో పోతుంది. అక్కడ వచ్చేసి మీ అకౌంట్ అనేది లాగిన్ చేసుకోండి అని అడుగుతారు వీరు. OBS సాఫ్ట్వేర్ అని వాళ్ళ కొన్ని ఉంటాయి,
వాళ్ళ రికమెండ్స్. దానిలో మీరు లాగిన్ చేసి అవంతా చేస్తే లైవ్ స్ట్రీమింగ్ అని పడుతుంది. ఓకే అని ప్రెస్ చేస్తే లాగిన్ అంతా అయిపోయాక ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని ప్రెస్ చేస్తే అయిపోతుంది. మీరు స్ట్రీమింగ్ అనేది యూట్యూబ్లో ప్లే అవుతుంటుంది, లైవ్ అనేది జరుగుతుంది యూట్యూబ్లో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లే ద్వారా కామెంట్స్ పెట్టండి. మీ పెట్టిన కామెంట్స్ నేను వీడియోస్ చేస్తాను కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.